ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసుపేట ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో అననీయ సప్పీరాల గురించినటువంటి వారి జీవితంలో వారు ప్రభు దగ్గరకు వస్తూ వారు ఏ రీతిగా అబద్ధమాడి, ఏ రీతిగా మోసపరిచి, ఏ రీతిగా దేవుని ఉగ్రతకు గురైనారో ఈ సంఘటనను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో పేతురు గారు అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పేతురు గారు అడుగుతున్న ప్రశ్న, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అనేటువంటి మాటల్ని ధ్యానిస్తా ఉన్నాం. ఇక్కడ చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే, కొంత దాచుకొని కొంత ఇయ్యడము తప్ప, అంతా ఇచ్చేయాలా? ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అననీయ సప్పీరాని వారి ఆస్తి అమ్మి డబ్బులు తెమ్మని ఎవరు చెప్పలేదు. అలా చేయాలి అనేటువంటి నిబంధన కానీ, నియమం కానీ ఆది సంఘంలో ఎవరు ఉంచలేదు. ఇది ఎవరికి వారు స్వచ్ఛందంగా ప్రభు దగ్గరకు వస్తూ చేస్తున్నటువంటి కార్యం. ప్రభు దగ్గరకు వస్తున్నటువంటి వారందరూ చేస్తున్నది ఏంటంటే, మాకు యేసు ప్రభుల వారు దొరికినారు, మా జీవితాల్లో యేసయ్య ఉన్నాడు కనుక లోకంలో ఇంకా దానికన్నా విలువైంది ఏది లేదు అని వారు లోకానికి విశ్వాసరీతిగా కనబరచడానికి యేసయ్య ఉంటే ఇంకా చాలు, ఇంకేది అవసరం లేదు అనడానికి గుర్తుగా తర్వాత సంఘాన్ని ప్రేమించి, దాతృత్వాన్ని ప్రేమించి, సంఘంలో ఇతర విశ్వాసుల అవసరతలు అక్కర్లు కలిగి సేవ విషయమై సేవ వృద్ధి చెందాలని వారి ఆస్తంతా అమ్మి అపోస్తలులకు ఇవ్వడానికి సిద్ధపడి అనేకులు వస్తూ ఉన్నారు. బహుశా అననీయ సప్పీరాలకు అటువంటి ఒక ఆశ వారి హృదయంలో కలిగింది. వారి హృదయంలో కలిగినటువంటి ఆశ ఏంటంటే, మేము కూడా అందరిలాగా దాతృత్వం కలిగినట్టు, విశ్వాసం కలిగినట్టు చేస్తామని వారి పొలం అమ్మి ధనం తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు అననీయాలో ఒక ఆలోచన, కొంత ఉంచుకొని కొంత ఇస్తాం. కొంత ఎందుకు ఉంచుకోవాలి? కొంత ఎందుకు ఉంచుకోవాలనుకుంటానంటే, ఒకవేళ కష్టం వస్తే ఈ ధనం సహాయం చేస్తుంది అనుకుంటాడు. కష్టం వస్తే యేసు ప్రభుల వారు ఉన్నారు, కష్టం వస్తే యేసయ్య చూసుకుంటాడు అనే విశ్వాసం లేదు మొదటిది. రెండవ భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, బయటికి దాతృత్వం ఉన్నట్టు, విశ్వాసం ఉన్నట్టు కనబడాలి, కానీ లోపల మాత్రం ధనాన్ని ప్రేమించుతూ ఉన్నాడు. హృదయంలో ధనం ఉంది, బయటికి దేవుని మీద విశ్వాసం ఉన్నట్టు కనబడాలి. పైనకి భక్తి కనబడాలి, లోపట మోసం. విశ్వాసం అంటే ప్రదర్శించేదో నలుగురు ముందు కనబడేటువంటిది అని అననీయ ఉద్దేశం. ఆది సంఘము విశ్వాసము, యథార్థత, భక్తితో నడుస్తూ ఉంది. ఇప్పుడు అననీయ లాంటి వారి క్రియలు ఎక్కువ కాలం దాయలేరు. మోసం ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి అది బయటపడుతుంది. అది బయటపడ్డప్పుడు ఇంకా అనేకులు ఇటువంటి చెడు మార్గంలోకి పోతారు. సంఘం చెడిపోవడానికి అననీయ ఒక దారి చూపిన వాడైతాడు. మేలు చేయలేకపోయినా పర్వాలేదు, కానీ తప్పు చేసి అటువంటి తప్పుడు మార్గం 10 మందికి చూపడం కూడా చాలా ప్రమాదం. అననీయ అటువంటి ఒక తప్పుడు మార్గాన్ని అనేకుల ముందు ఉంచుతూ ఉన్నాడు. దేవుడు ఈ మోసాన్ని ఇష్టపడట్లేరు. దేవుని దృష్టిలో ఇది వేషధారణ, దేవుని దృష్టిలో ఇది కపటత్వం. ప్రభు దాన్ని ఎప్పటికీ మెచ్చరు. ఒకవేళ అననీయ, ప్రభు ఇదిగో మేము దేవుని సేవకు ఇంత ఇవ్వాలనుకుంటున్నామని తెస్తే అది తప్పు కాదు. కానీ అంతా ఇచ్చినట్టు అందరి ముందు కనబడాలి, కానీ లోపల కొంత దాచుకొని ఉండాలి. ఇటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడలేదు.
ధనాన్ని ప్రేమించుతా ఉన్నారు. చాలామంది అన్నీ విడిచిపెట్టినట్టు ఉంటారు. కానీ లోపల ఇంకొక్కటి విడిచిపెట్టకుండా అది చాలా ప్రియంగా ఉంటది. అటువంటిది దేవునికి ఇష్టం లేదు. దేవుని దగ్గరకొచ్చినప్పుడు మనస్ఫూర్తిగా రావాలి. యథార్థమైనటువంటి మనసుతో ప్రభు దగ్గరకొచ్చి దేవునిలో జీవించేటువంటి హృదయం మనసు ప్రభువు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి వారి అవసరతల అక్కర్లను తీర్చమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమెన్.